ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో రేపో మాపో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? ఈ వ్యవహారం అంతా తాడేపల్లి ప్యాలెస్కి మెడకి చుట్టుకుంటుందా? తాడేపల్లి ప్యాలెస్ అంటే మరి జగను వైఎస్ భారతి కదా, వాళ్ళకే చుట్టుకోబోతుందా? సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడంతో నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతుందా? ఈ వ్యవహారంలో సిట్టు దూకుడుగా వెళ్తోందా? జగన్కి అప్పటి కార్యదర్శి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ నివాసాల్లో తనిఖీల వెనక ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్లో ముగ్గురు నిందితులకి సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, గోవిందబ్బకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ ముగ్గురు వేసిన పిటిషన్ మీద న్యాయస్థానం రీసెంట్గా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తరఫున మొహుల్ రోహత్గి వాదనలు వినిపించారు. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే నిందితులు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఆ పిటిషన్ ఇప్పుడు విచారణకు ఆమోదయోగ్యం కాదు. హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించినందున నిందితులు గతంలో దాఖలు చేసిన పిటిషన్ సవరించాలన్నారు. లేకపోతే కొత్త పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈలోగా నిందితుల తరఫున న్యాయవాది జోక్యం చేసుకున్నారు. కొత్తగా పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 వరకు మధ్యంతర రక్షణ కల్పించాలని నిందితుల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర రక్షణ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది కోర్టు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. తదుపరి విచారణ నెల 13కు వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో నిందితులకి చుక్కెదురు కావడంతో సిట్టు దూకుడు పెంచింది. మరోవైపు విజయవాడలో వెటర్నరీ కాలనీలో జగన్కి అప్పటి కార్యదర్శి ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ నివాసాల్లో సోదాలు చేసింది సిట్టు. వారి ఇళ్ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. దీని మీద లోతుగా విచారణ చేపట్టింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందయ్యప్పలని సిట్టు నిందితులుగా చేర్చింది. వీరిని A31, 32, 33 నిందితులుగా చేర్చింది. ముడుపుల వసూళ్లు, మద్యం పాలసీ సిద్ధం చేయాలని కుట్రకి రూపకల్పన చేసిన ప్రధాన నిందితులు A1 రాజకేశ్వరరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుంభకోణంలో భాగస్వాములయ్యారని గుర్తించింది సిట్టు. ఈ లెక్కన రేపో మాపో ఖచ్చితమైనటువంటి అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. అయితే మనీ లాండరింగ్ చట్టం మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేయడానికి ఈడీ సిద్ధమవుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఏపీ మద్యం స్కామ్ని దాదాపు దర్యాప్తు చేసేందుకు వీలుగా ఇప్పటికే సేకరించిన దర్యాప్తు వివరాల పత్రాలని తమకు ఇవ్వాలంటూ సిట్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ మేరకు సిట్ అధిపతిగా ఉన్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు లేఖ రాసింది. దీంతో త్వరలో ఈ వివరాలను ఈడీ కూడా పంచుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది. సిట్ నుంచి వివరాలు రాగానే ఈడీ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేయనుంది. విజయవాడ సిపికి రాసిన లేఖలో లిక్కర్ స్కామ్ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా కోరినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సిట్ గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన పిఏ పైలా దిలీప్ను కూడా అరెస్ట్ చేసింది. వీరితో పాటు మాజీ సీఎం జగన్కి కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మరో నిందితుడు గోవిందప్పను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. వీరు సుప్రీంకోర్టు కూడా బెయిల్ వీరికి తిరస్కరించడంతో ఖచ్చితమైన అరెస్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు.